నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. మేడం, కొన్ని రోజులుగా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మీరు చాలా ఫాలో దానికి సంబంధించి, కానీ అంటే సునీత గారు రేపు ఢిల్లీలో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతోంది అని చెప్పి మీడియాకి అందరికీ ఒక ఇన్విటేషన్ వచ్చింది మేడం. దానికి సంబంధించి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ ఢిల్లీ వెళ్తున్నారు. దాని గురించి ఢిల్లీలో ఉన్న ప్రతినిధులు మాట్లాడబోతున్నారని చెప్తున్నారు. అంటే ఎలక్షన్ కు ముందు సునీత గారు పెద్ద బాంబు ఏదైనా పేల్చబోతున్నారా? ఒకవైపు నుంచి షర్మిల గారు, ఇంకొక వైపు నుంచి ఆ, సునీత గారు. సార్ మాకైతే తెలియదు కానీ సార్ నిన్న మీరు మాది అంటే తాడేపల్లిగూడెంలో ఇద్దరు జరిగినటువంటి సభ చూశారు కదా, ఇద్దరు నాయకుల సమక్షంలో జరిగిన సభ. చూశానండి. ఆ సభలో మా అధినాయకుడు ఓపెన్ గా వాళ్ళ చిన్నాయిని నరికినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లిని గోడకేసి గుద్దినటువంటి పరిస్థితి అనే కొన్ని పదాలు వాడారండి. నిజంగా నాకే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సో యాజ్ ఓకే. యూజువల్ గా సారు ఒక ఎవిడెంటరీ లేకుండా ఎవరో చెప్పింది విని ఒక్క మాట కూడా మాట్లాడరండి నాకు తెలిసిన నాలెడ్జ్. 30,000 పైచిలకు ఆడబిడ్డలు ఓకే. తప్పిపోయారని ఫిగర్‌తో సహా చెప్పి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిందని, అదే రకంగా మీకు ప్రత్యేకించి చెప్పమనిందని అది నా బాధ్యతగా చెప్పానంటూ కూడా చెప్పారు. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆధార్ సమాచారం అంటూ ఎవ్రీథింగ్ రికార్డెడ్ అన్నమాట. అంటే తనకు తెలిస్తేనే క్లారిటీగా పూర్తిగా సమాచారం ఉంటే తప్ప ఆ స్టేట్మెంట్ ఇవ్వరు. అలాంటిది జగన్ నీ ఓకే. గురించి నాకు మొత్తం తెలుసు అని వేలెత్తి చూపిస్తుంటే మాకే చాలా రోమాలు నిక్కపొడిచినాయండి. ఆ జూబిలీ చెక్ పోస్ట్ అన్నారు, ఇంకోటి ఇంకోటి అన్నారు. ఎప్పుడు నా వ్యక్తిగత విషయాల జోలికి అవును. వస్తావు కదా, నీ పర్సనల్ విషయం జోలికి, నీ అక్రమాస్తుల కారణాలకి నేను ఎప్పుడు రాలేదు. కానీ నీ గురించి నాకు మొత్తం తెలుసు అని వేలెత్తి చూపిస్తే రియల్లీ స్టన్ అండ్ షాక్ అండి. సో ఒకవేళ వివేకానంద రెడ్డి గారి కూతురు మొట్టమొదటిగా ప్రెస్ మీట్ అండి ఇది. ఎందుకంటే అది కూడా ఢిల్లీలో. గల్లీలో పెడితే మళ్ళీ వెనక్కి తిరిగి అవును. వెళ్ళలేరేమో అని. అవును. అంటే అది చిన్న విషయం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా పోతే తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, ఆ మర్డర్ అనేది ఒక ముసలాయనండి. అంటే మీ బోటి వాడిని, నా బోటి దాన్ని చంపాలంటే మనం తప్పించుకొని పారిపోయే తరుణం ఉంటది. మనకు ఒంట్లో ఓపిక ఉంటది. ఏదో ఒక సోర్స్ చూస్తాం. కానీ ఆ వ్యక్తి 60 ఏళ్ల పైచిలుకు వ్యక్తి. ఆ వ్యక్తిని ముక్కు ఉమ్. మూతి మూసేస్తే నిజంగా మనం అనుకున్నట్టుగానే కథా కమానుషం, కథ కంచికి మనం ఇంటికిలాగా గుండెపోటు అని చెప్పినా నమ్మొచ్చు. కానీ ఒక అవును. బ్రూటల్ మర్డర్ ఎంత దారుణం అంటే మర్మావయవాల్ని కోసేసి, తల, పుర్రె 2గా చీల్చి, అసలు ఎన్ని గొడ్డలి పోట్లు ఎక్కడెక్కడ పడినియి అంటే, అసలు ఆ బాడీని చూస్తే ఇలా తల ఓపెన్ అయిపోతున్న పరిస్థితి ఉంటదండి. దాన్ని చూసిన సీఐ శంకరయ్య గుండెపోటు అని ప్రెస్ మీడియాకొచ్చి చెప్పడం. డెడ్ బాడీని తీసుకొని ప్యాక్ చేసేసి ఈసీ గంగిరెడ్డి అంటే మన భారతి మేడం వాళ్ళ నాన్నగారి హాస్పిటల్‌కి వెళ్లి డెడ్ బాడీకి ఓపెన్ అయిపోయి ఉంటుంది కదండీ! అది కష్టం అన్నమాట. కుట్లు వేసేసి దానికి కుట్లేశారు. మొత్తం క్లాత్ చుట్టేసేసి బాడీని ఒక డోర్ డెలివరీ చేస్తే ప్యాక్ చేస్తారు చూడండి. అంటే మాకు తెలిసి పోస్ట్ మార్టం కూడా కాదండి. డెలివరీ ఇచ్చేటప్పుడు ప్యాక్ చేసేస్తారనమాట. అంటే లైక్ ఉమ్. బాడీని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇక వైట్ కలర్ దాంట్లో ఉంటుందండి. అది ఓన్లీ ఇలాగ మొత్తం క్లాత్‌తో చుట్టేసి. ఆ రకంగా ప్యాక్ చేసి అక్కడ పెట్టి, కర్పూరం గుమాయింపులతో చుట్టూ బంతి పూలు, పూల హడావుడిలో కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా చిన్నాయిని నరికినారో మీకు తెలుసా? బాత్రూమ్‌లోంచి ఈడ్చుకొచ్చినారు. ఉమ్. మంచం మీద పడుకున్నారు. 3 గొడ్డలి పోట్లేసినారని అదేందో కళ్ళకి కట్టినట్టుగా, ఆయనేదో ఆయన కళ్ళతో వీడియో కాల్‌లో చూసినట్టుగా మాకు చెప్తుంటే ఈయన ముఖ్యమంత్రి పోస్ట్ కంటే సీబీఐ పోస్ట్‌కి బాగా సూట్ అయిపోతాడండి బాబు. 4 ఏళ్ల తర్వాత మాకు తెలిసిన విషయం ఇది సీబీఐ. ఆయనేంటో అలా బాడీని చూసి ఇలా ఉమ్. చెప్పేసారండి. అది కూడా ప్యాక్ చేసిన బాడీ. అంటే అప్పటికప్పుడు బాడీ చూసుంటే అరెరే! ఇలా జరిగుండొచ్చని మనం అనుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు గదులు కడిగేస్తారు. అప్పటికప్పుడు ప్యాక్ చేశారు. అప్పటికప్పుడు ఈ కథా కమానుషంలో ఆదినారాయణ రెడ్డి అన్నారు. బీటెక్ రవి అన్నారు. సాక్షి పేపర్ సాక్ష్యంగా 'నరాసుర రక్త చరిత్ర' అని రాసినారు. ఇవన్నీ ఒక ఎత్తు. బీటెక్ రవి సుప్రీం కోర్ట్‌కెళ్ళి ఆయన ఏం చెప్పారంటే, "నేను చేయలేదు. ఎవ్వరు చేశారో నాకు తెలియాల" అంటూ తీగ లాగాడు. డొంక మొత్తం కదులుతుంది. 8 దాకొచ్చింది. 9, 10 ఇంకా రాల. సో ఖచ్చితంగా ఈ కథా కమానేషం అంతా ఆవిడ చెప్తదేమో. వీటన్నిటికంటే మించి సీబీఐ ఒకటి చెప్పిందండి. ప్రపంచానికి తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని. ఎలా అమ్మా? ఆయన విచారిస్తే కదా తెలిసేది. ఆయన ఇంతవరకు ఎందుకు పిలవలేదమ్మా? ఇవన్నిటి విషయంలో కూడా ఏదైతే సీబీఐ ఉందో, సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఢిల్లీ సాక్షిగా ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతుందేమోనండి బహుశా. ఎందుకంటే ఏ 8తోనే కథ ఆగిపోయింది.
9, 10 ఎందుకు రావట్లేదు, నాకు ఎప్పటికి న్యాయం జరుగుతుంది, నాకు ప్రాణరక్షణ లేదు, నా తండ్రిని చంపిన వారు వీరే అని చెప్తుందేమో పాపం. ఎలక్షన్ కి ముందు ఈ కథ నమ్మే కదా మేమందరం టక 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 ఓట్లు గుద్దింది. సినాయిని చంపినారేమో ఏమో మరి నారాసు రక్త చరిత్ర అని. సో ఇవన్నిటికీ ఒకటే ఒక ఎండింగ్ పాయింట్, బహుశా ఆవిడ ఢిల్లీలో ధైర్యంగా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందేమో. ఎందుకంటే వచ్చేది ఈ ప్రభుత్వం అని తెలుసుకొని ధైర్యం చేసి ప్రెస్ మీట్ పిలిచిందేమోనండి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఆవిడ ఎన్నో మార్లు హైకోర్టుకు వచ్చిన తరుణం కూడా చూసామండి. ఇలాగే మాలాగే చుడీదార్ వేసుకొని అలా వచ్చేస్తా ఉంటుంటే క్యాబిన్ లో ఛాంబర్ లో జడ్జి గారు ముందు కొంత సీట్స్ లో కూర్చుంటే, మా ఇక్కడ అడ్వకేట్స్ కూర్చోవాలి మీరు కూర్చోకూడదని నేను ఆ స్వయంగా లేపేసి పరిస్థితి. వెంటనే గన్మన్ వచ్చాడు, మేడం మీరు ఎలా లేపుతారు, ఆవిడ ఎవరో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ అండి. అవునా, నాకు తెలియదండి, ఈవిడ షర్మిల కాదే అన్న. షర్మిల ఒక్కటే చెల్లెలా అండి, ఈవిడ సునీతమ్మ గారు, మీరు అలా లేపకూడదు, అయ్యో సారీ అండి ఈ కేసు నడుస్తుంది, దాని గురించి ఎస్పీ గారు కూడా వచ్చారంటే, నాకు తెలియదు మేడం సారీ మేడం అని చెప్పి ఆమెను ముందు కూర్చోబెట్టి నేను వెళ్ళి వెనక్కి కూర్చున్న పరిస్థితి ఉందండి. అంటే అంత నిరాడంబరంగా ఆవిడ కేసు చేసుకుంది. సొంత అన్న గౌరవ ముఖ్యమంత్రి ఏ మాత్రం సహాయ సహకారం లేవు, విజయమ్మ గారు లేరు. అంటే అంటే మిత్రులు బంధువులు రాబంధువులు అయిపోయారు. ఏదైతే సహాయం చేయాల్సిన చేతులు వెనక్కి వెళ్ళిపోయి, అసలు ఆంధ్రలో ఒక వ్యవస్థని నమ్మలేని పరిస్థితిలో తెలంగాణను ఆశ్రయించింది. సిబిఐ వారు పొద్దుగూకులు ముద్దాయిలకే సహకరించడం, నాకెప్పటికి సహకరిస్తారు, నేను ఇంప్లీడ్ పిటిషన్ వేసినాను కదా, నేను ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నాను కదా, బెయిల్ క్యాన్సిల్ చేయండి అవినాష్ రెడ్డి గారిని అని పలుమార్లు అంటున్నాను కదా, మీరు ఎందుకు చేయట్లా, మీరు ముద్దాయికి సహకరిస్తున్నారా సిబిఐ వారు అంటూ ఎవరు నిందిస్తారో, అసలు ఏ విషయాలు చెప్తారో, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సీక్రెట్ ఏమైనా రివీల్ చేసేస్తుందా, లేకపోతే ఈ మర్డర్ మా నాన్నగారే తనంతట తాను కోసేసుకున్నారని చెప్తారా, ఇవన్నీ కాదు కదండి. సో ఏదో మీడియా ముఖంగా ఆవిడ కొన్ని విషయాలు తెలియజేయబోతున్నారు. వీటన్నిటికంటే మించి దస్తగిరి నోటి ద్వారా సునీతమ్మే ఇలా చెప్పమనింది, సునీతమ్మే అవినాష్ రెడ్డి పేరు చెప్పమనింది, అందుకే నేను చెప్పినాను, నాకు ఇట్లా పొలాలు ఇస్తానన్నారు, బంగారాలు ఇస్తానన్నారు అని అంటూ దస్తగిరితో చెప్పించమన్న పరిస్థితి. దస్తగిరి చెప్పాడు, ఈ మర్డర్ చేసింది రాజకీయ కుట్ర కూడమే, భాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తదితర బంధువులు, ఇది కేవలం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది, వీటన్నిటికంటే మించి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు, మీ ఇంటి పక్కనే ఉంటా నీ చేతనైంది చేసుకో అంటూ ఒక వ్యక్తి సవాలు విసిరినటువంటి పరిస్థితి. సో ఈ రోజు చావు బతుకుల మధ్య ఒక నేరస్తుడే అంత ధైర్యంగా ముందుకొస్తే, నిజాయితీ గల్ల ఓటర్ ముందుకొచ్చి ఓటేయకపోతే, పులివెందల పులిబిడ్డ లాంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారి చావుకు అర్థం లేకపోతుందని ప్రతి ఒక్క ఓటరు తిరగబడి ముందుకొచ్చారండి. మేము ఓట్లేస్తాం, చిన్నాయని జరిగిన అన్యాయం మేము లెక్క చెప్తాం ఒక్కొక్కడికి అంటూ అందరూ ముందుకొచ్చిన పరిస్థితి అండి. కొన్ని మండలాలు అయితే న్యూట్రల్ గా ఓపెన్ గా ఇనానమస్ గా చెప్పేసి మేము అటువైపు పోము, అటువైపు ఉంది నేరస్తుడు కూడా బ్రూటల్ మర్డర్. ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపుతారా, అరే చంపితే చంపావు, ఏదో పీక పిసికే చంపుతారు, ఇంకోటి ఇంకా అవేమి లేవన్నమాట. అంటే నరకం అనుభవించడమే కాదండి, నేను తలుచుకుంటే ఇలాగే చేస్తా. బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటది, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, అక్కడే చంపుతా, నీ చేతనం చేసుకో అన్నట్టుగా. ఏదో పాపం త్రివిక్రమ్ గారి డైలాగ్ లో, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఉంటారు కదా, ఆయన డైలాగ్ లో అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటండి బాబు, రియల్ గా ఆల్ టైమ్ రికార్డుతో ఆయన డైలాగులు, ఆయన ఎక్స్ప్రెషన్, అదేంటో పాపం సాక్ష్యం చెప్తానన్న గంగాధర్ రెడ్డి గారు చనిపోయారు, ఆ డ్రైవర్ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని సతీ సమేతంగా తీసుకొచ్చిన డ్రైవర్ చనిపోయారు. అదే టైంలో మేనిఫెస్టో రూపొందించడం ఏంటో, అజయ్ కల్లం గారు అక్కడే ఉండడం ఏంటో ఈ నలుగురు ఏంటో జరిగింది ఆ రోజు. ఆ రోజు 4 దగ్గర నుంచి అందరూ మేలుకునే మేనిఫెస్టో హడావుల్లో ఉన్నారు. సో వీటన్నిటికీ పర్వం కొన్ని ఆధారాలు తెలుసుంటాయి. అందులోనూ షర్మిలమ్మ కూడా ఇప్పుడు ఓపెన్ గా స్టేట్మెంట్లు కొన్ని సిబిఐకి గతం నుంచే ఇచ్చింది కాబట్టి వీటన్నిటి గురించి పునర్విచారణ మళ్ళీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. బహుశా ఆవిడ ఏం స్టేట్మెంట్ పెడతదో చేస్తుందో మాకైతే తెలియదు. ఓకే, ఇంకొకటి మేడం, ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో, అవినాష్ రెడ్డి రేపు ఎల్లుండో అరెస్ట్ కాబోతున్నాడు అంటూ హడావుడి చేశారు. కానీ కట్ చేస్తే అవినాష్ రెడ్డిని కనీసం పట్టించుకోని పరిస్థితి, కేసుని ముందుకు నడపలేని పరిస్థితి. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ముందు ఉంటాడు. దీనికి సంబంధించి డ్రాగ్ ఆన్ అవుతున్నట్టుగా ఏదైనా భావిస్తుండొచ్చా? 100% వాటి గురించి ఆవిడ మాట్లాడడానికి వెళ్తున్నారండి. అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అనే కథ, ఈ డైలీ సీరియల్, ఈ మొగల్ రేకులు, ఈ రుతురాగాలు, ఇవన్నీ కూడా ఒక 2 months బ్యాక్ నుంచి మేము చూసామండి. రెగ్యులర్ గా ఈ కేసు గురించి అప్డేట్ ఇచ్చినది నేనేనండి. రాష్ట్ర ప్రజలందరికీ ఈ కేసు గురించి అంటే కేవలం నా ఒక్క దాని వల్లేనండి.
ఏ రోజు ఏం అవును. జరుగుతుంది, డైలీ సీరియల్ కోర్టులో ఏం జరిగింది, దాన్ని రాష్ట్ర ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడంలో నా పాత్ర కీలకంగా ఉండేదండి. దీని గురించి అవును. ముప్పాల సుబ్బారావు మేము డిబేట్ లో చర్చలు జరిగాయండి రెగ్యులర్ గా. నేనైతే రెగ్యులర్ వీడియోస్ పంపించేదానండి రాష్ట్ర ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కోసం. సో ఓకే. మీరు అడిగినట్టుగా ఈ రోజు ఆయన అరెస్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఆయనకి పూచీకత్తు బెయిల్ ఇవ్వడం ఏంటి? అత్యుత్సాహంగా మా తెలంగాణ హైకోర్టు రియాక్ట్ అవ్వడం ఏంటి? సుప్రీంకోర్టు ఎందుకలా తెలంగాణ హైకోర్టు రియాక్ట్ అవుతుంది? సిబిఐ విచారణలో ఎందుకు హైకోర్టు తలదూరుస్తుంది? సిబిఐ విచారణకు ఉండేటువంటి స్వేచ్ఛని ఎందుకు హరిస్తుంది అంటూ హైకోర్టుని కూడా పలుమార్లు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి మేము చూసామండి. సో ఇంకా కూడా అరెస్ట్ ఓకే. చేయకపోవడానికి గల బలమైన కారణం అప్పట్లో కేసీఆర్, ఇప్పట్లో మా జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు మంచి మ్యూచువల్ ఫ్రెండ్స్ అండి. సో తెలంగాణలో ఏం ఉమ్. జరగాలన్నా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇక్కడ ఏం జరగలేదు. తోడు దంగలుగా ఉన్నారు కాబట్టి ఒక ఆయన జారుకున్నాడు కాబట్టి ఇంకొక ఆయన జారుకోవడానికి సిద్ధమయ్యాడు కాబట్టి ఇక ఆవిడకి ధైర్యం వచ్చేసిందండి. బహుశా ధైర్యం వచ్చి ఆవిడ ఏం స్టేట్మెంట్ ఇస్తుందో రేపు మేము కూడా చాలా ఉత్కంఠగా మీడియా ముందు ఎదురు చూస్తూ ఉంటామండి. ఓకే.